నమస్కారం. హనుమంతుడు అనగానే మన కళ్ళ ముందు మెదిలే రూపం, గాలిలో ఎగురుతూ లంకను దాటుతూ సంజీవని పర్వతాన్ని చేత్తో పట్టుకున్న మహావీరుడు. కానీ మీరెప్పుడైనా గమనించారా? హైదరాబాద్లోని తాడ్ బండ్ ఆలయంలో లేదా రాజస్థాన్లోని పురాతన క్షేత్రాల్లో హనుమంతుని ఎదురుగా ఒక ఒంటె విగ్రహం ఉంటుంది. వాయువేగంతో ప్రయాణించే స్వామికి ఈ నిదానంగా నడిచే ఒంటెకు సంబంధం ఏంటి? ఇది కేవలం ఒక జానపద కథ, లేక దీని వెనుక బలమైన శాస్త్రీయ పౌరాణిక ఆధారాలు ఉన్నాయా? ఈరోజు అవునా ఛానల్లో హనుమంతుని రహస్య వాహనం వెనుక ఉన్న అసలు నిజాన్ని శాస్త్ర గ్రంథాల సాక్షిగా విశ్లేషిద్దాం. శాస్త్రీయ ఆధారాలు: పరాశర సంహిత మరియు హనుమత్ సూక్తం. చాలా మందికి రామాయణం మాత్రమే తెలుసు, కానీ హనుమంతుని సంపూర్ణ చరిత్రను, ఆయన ఉపాసనా విధానాలను వివరించే గ్రంథం పరాశర సంహిత. పరాశర మహర్షి అందించిన ఈ గ్రంథంలో స్వామివారి ధ్యాన శ్లోకం ఇలా ఉంటుంది: ఉష్ట్రారూఢం మహాకాయం హనుమంతం శరీరిణం. అంటే హనుమంతుడు ఒంటెను అధిరోహించిన రూపంలో ఉంటాడని అర్థం. కేవలం ఇక్కడే కాదు, తైత్తరీయ అరణ్యకంలోని హనుమత్ సూక్తం కూడా ఉష్ట్రవాహనారూఢుడని ఆ స్వామిని కీర్తిస్తోంది. రీసెర్చ్ పాయింట్ ఏంటంటే 10వ శతాబ్దానికి పూర్వమే ఈ గ్రంథాలు ఉనికిలో ఉన్నాయి. ఆగమ శాస్త్రాల ప్రకారం ఒక దేవతకు వాహనం అనేది ఆ దేవత యొక్క గుణాన్ని ప్రతిబింబిస్తుంది. మరి ఒంటె హనుమంతుని గుణానికి ప్రతీక. పౌరాణిక గాథల ఆధారంగా ఉన్న 3 కోణాలను పరిశీలిద్దాం. పరిశోధకులు హనుమంతుని వాహనం వెనుక 3 ప్రధాన కారణాలను విశ్లేషిస్తారు. మొదటిది స్థిత ప్రజ్ఞత కోసం భక్తుని ప్రార్థన. వాయువేగంతో వచ్చే స్వామిని కళ్ళారా చూసుకోలేకపోతున్నానని ఒక భక్తుడు వాపోగా స్వామి నిలకడగా నడిచే ఒంటెను వాహనంగా చేసుకుని దర్శనమిచ్చారు. ఇది స్వామి యొక్క భక్త సులభతను సూచిస్తుంది. రెండవది పంపా తీర విహారం. కిష్కింధ ప్రాంతంలోని పంపా సరోవర తీరం ఇసుకతో నిండి ఉంటుంది. ఇసుకలో నడవటానికి ఒంటె అత్యంత అనువైంది. అందుకే స్వామి పంపా తీరంలో విహరించేటప్పుడు ఒంటెను వాడేవారని డాక్టర్ వి. రామాచార్య వంటి పరిశోధకులు పేర్కొన్నారు. మూడవది కృతజ్ఞతాభావం. సంజీవని పర్వతం తెచ్చే క్రమంలో ఎడారి ప్రాంతంలో ఒక ఒంటె స్వామికి మార్గదర్శనం చేసిందని, దానికి గుర్తుగా దానిని తన వాహనంగా స్వీకరించారని రాజస్థాన్ ఫోక్లోర్ చెప్తుంది. ఇక తాత్విక మరియు వైజ్ఞానిక విశ్లేషణను పరిశీలిద్దాం. ఇప్పుడు మనం అసలైన అవునా అనిపించే పాయింట్కి వద్దాం. అసలు ఒంటె వెనుక ఉన్న సైన్స్ ఏంటి? అపారమైన సహనం. ఒంటె ఎడారిలో 40 లీటర్ల నీటిని నిల్వ చేసుకుని రోజుల తరబడి ఆహారం లేకుండా నడవగలదు. హనుమంతుడు కూడా రామకార్యంలో ఏ అడ్డంకులు వచ్చినా అలసట లేకుండా పనిచేసే నిరంతర కార్యదక్షుడు. ఇంద్రియ నిగ్రహం. ఒంటె ముళ్ళ పొదలను ఆహారంగా తీసుకుంటుంది. ఇది ప్రాపంచిక కష్టాలను సైతం నమిలి ఆధ్యాత్మిక అమృతాన్ని పొందే జితేంద్రియత్వానికి చిహ్నం. శక్తి, వినయం. గాలిలో ఎగిరే శక్తి ఉన్నా భూమి మీద ఒంటెపై నడవటం అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే వినమ్రత. భగవద్గీతలో చెప్పబడిన స్థిత ప్రజ్ఞతకు ఇది నిలువుటద్దం. మన హైదరాబాద్ వాసులకు ఇది కొత్త విషయం కాదు. హైదరాబాద్ తాడ్ బండ్ ఆలయం. ఇక్కడ ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం 18వ శతాబ్దంలోనే ఒంటె వాహనాన్ని ప్రతిష్ఠించారు. తెలుగు నేల మీద హనుమంతుని ఈ ఉష్ణవాహన సంప్రదాయం చాలా బలంగా ఉంది. ఇది మన పూర్వీకులు ఎంతటి పరిశోధనతో ఆలయాలను నిర్మించారో తెలియచేస్తుంది. కనుక హనుమంతుని ఒంటె వాహనం అనేది కేవలం ఒక చిత్రమైన కథ కాదు. అది శాస్త్రం, భక్తి మరియు వ్యక్తిత్వ వికాసాల సమాహారం. మన పురాణాల్లోని ప్రతి చిన్న విషయం వెనుక ఒక లోతైన మర్మం దాగి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేసి, ఇలాంటి మరిన్ని పరిశోధనాత్మక విషయాల కోసం అవునా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.